బన్వర్ మేఘ్వంశీ రాజస్థాన్కు చెందిన రచయిత, పాత్రికేయుడు, దళితోద్యమ కార్యకర్త. ఈయన రాసిన ఆత్మకథనాత్మక రచన తెలుగు అనువాదం నేనెందుకు హిందువును కాలేకపోయాను ఆవిష్కరణ ఈ మధ్య 2 తెలుగు రాష్ట్రాలలోనూ జరిగింది. తండ్రి హెచ్చరికను పెడచెవిన పెట్టి మరీ ఆర్ఎస్ఎస్లో చేరి ఒకసారి అయోధ్య కరసేవకు కూడా వెళ్లిన మేఘ్వంశీ సంఘ్లో కుల వివక్ష కారణంగా తప్పుకున్నారు. హైదరాబాద్ లామాఖాన్లో జరిగిన కార్యక్రమంలో మేఘ్వంశీ సంఘ్లో తన అనుభవాలను స్వయంగా వివరించారు. ఆర్ఎస్ఎస్ స్థాపన 1925లో జరిగితే 3 ఏళ్లకే అది రాజస్థాన్కు వ్యాపించిందని, అంబేద్కర్ వాదం మాత్రం 1990ల దాకా రాలేదని ఆయన చెప్పారు. ఆ సందర్భంగా మేఘ్వంశీని ఒక ప్రశ్న అడిగాను. అంబేద్కర్ ప్రభావం లేకపోతే సంఘ్ దళితులకు మేలు చేయదని, అందులో చేరవద్దని మీ నాన్న మీకు సలహా ఎట్లా ఇవ్వగలిగారు? ఆయనకు ఆ అవగాహన ఎట్లా కలిగింది? అందుకు మేఘ్వంశీ సమాధానం, అంబేద్కర్ ప్రభావం లేదు కానీ గాంధీ ప్రభావం ఉంది. కాంగ్రెస్ చేపట్టిన సంస్కరణాత్మక హరిజనోద్ధరణ కార్యక్రమాల ప్రభావం, రాజ్యాంగం ద్వారా వచ్చిన సంక్షేమం, హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా అమలులోకి రావడం, ఈ కారణాల వల్ల రాజస్థాన్ దళితులు ఇటీవలి కాలం దాకా కాంగ్రెస్ వైపే ఉంటూ వచ్చారు. దళితులు ఎక్కడా ఎదురుచూపుల్లో మిగలలేదు. అందిన ఆధారంతోనే అడుగులు వేశారు. ఆధునిక భారతదేశ చరిత్ర ఎంత అసమగ్రం అంటే భౌగోళికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా కూడా కొన్ని స్థలాలు, శ్రేణుల ప్రయాణం ఇంకా అక్షరాలకు ఎక్కలేదు. మనం చరిత్ర అని చదువుకుంటున్న దానిలో ఎన్నో ఖాళీలు, విస్మరణలు, అగాధాలు. జాతీయోద్యమ చరిత్ర అంతా ఉత్తరాది పురాణమే తప్ప దక్షిణాదికి చెందిన నేతల, కార్యకర్తల, ప్రజల కథనాలే కనిపించవు. అట్లాగే సామాజిక అట్టడుగున ఉన్న ప్రజాశ్రేణులు స్వాతంత్ర్య పోరాటానికి, జాతీయోద్యమ విలువలకు చేసిన దోహదాల స్మరణ ఏ దినోత్సవాలలోనూ వినము. స్థానికంగా పుట్టి పెరిగి ప్రభావశీలంగా మారిన ఉద్యమాల గురించి పెద్దగా చెప్పుకోము. గాంధీ హరిజన అంశాన్ని జాతీయోద్యమానికి కీలకంగా పరిగణించకముందే దేశంలోని దళితులకు ఆరాధ్య నాయకుడిగా, ఆశాజ్యోతిగా అంబేద్కర్ కనిపించకముందే దేశవ్యాప్తంగా సామాజిక ప్రజాస్వామ్యవాదానికి బీజాలు పడ్డాయని గ్రహించము. సామాజికోద్యమాల చరిత్రకారుడు జంగం చిన్నయ్య రాసిన ఆధునిక భారత నిర్మాణానికి దళితులు దోహదం అనే పుస్తకం కుల నిర్మూలన భావాల శతాబ్దాల చరిత్రను వివరిస్తూ భారతదేశంలో ఈ చైతన్యం వలసవాద పూర్వదశకు, అనంతర దశకు నిరంతరంగా కొనసాగుతూనే ఉందని అంటారు. భారతదేశంలో ఆధునిక వలస పాలన ఫలితమేనా, స్థానికంగా మూలాలు లేవా అనే ప్రశ్నకు చిన్నయ్య ఈ రూపంలో సమాధానమిచ్చారు. భారతదేశంలో కుల నిర్మూలన, కుల వ్యతిరేక భావాలకున్న సుదీర్ఘ చరిత్రను ఆధునిక ప్రయాణంలో భాగంగా పూర్వోత్తర వలసవాద మేధావులు పరిగణించకపోవడం అన్యాయం. చిన్నయ్య పుస్తకం జాతీయోద్యమ అధికారిక కథనాలు మరుగుపరిచిన మరో చరిత్ర కథనాన్ని ఆవిష్కరించింది. సామాజిక సమానత్వాన్ని స్వాతంత్ర్యానికి ఒక ముందస్తు షరతుగా చేయడం ద్వారా దళిత ఉద్యమం జాతీయవాదానికి గొప్ప చేర్పునిచ్చిందని ఆ పుస్తకం సూచిస్తుంది. హిందూ శిష్ట వర్గాల జాతీయవాదానికి ప్రతివాదాన్ని నిర్మించి ముందుకు తీసుకెళ్లిన వాడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ను చిన్నయ్య పేర్కొంటారు. అదే సమయంలో తెలుగు ప్రాంతాలలో స్థానికంగా ఎదిగిన దళిత నాయకత్వం గురించి, నాటి రాజకీయాలలో వారి ప్రమేయం గురించి వివరంగా పేర్కొంటారు. అంబేద్కర్ కంటే ముందే, అంబేద్కర్ ప్రభావం సోకకముందే అనేక మంది దళిత సామాజిక కార్యకర్తలు దేశవ్యాప్తంగా కార్యక్షేత్రంలో ఉన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని తమ వ్యక్తీకరణను విస్తరించుకుంటూ వెళ్లారు. దేశవ్యాప్తంగా అట్లా ఎదిగిన పాయలన్నీ అనివార్యంగా, సహజంగా అంబేద్కర్ మహానదిలో కలిసిపోయాయి. అటువంటి పాయలలో ఒకటి ఆది హిందూ, ఆది ఆంధ్ర ఉద్యమం. నాటి హైదరాబాద్ రాజ్యంలో ఆ పథకాన్ని చేతపట్టి తన ప్రభావాన్ని బ్రిటిష్ ఆంధ్రలో కూడా విస్తరించినవాడు భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి ఉద్యమం గురించి చెప్పడమే కాకుండా ఆయన వైఖరులను విశ్లేషించారు చిన్నయ్య. హిందూ సంస్కర్తల కార్యప్రణాళికకు లోబడి పనిచేసి వారి గుర్తింపును పొందినవాడిగా భాగ్యరెడ్డి వర్మను చిన్నయ్య వ్యాఖ్యానించారు. విడిగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక శ్రేణితో మాత్రమే పనిచేయకుండా ఆనాటి హైదరాబాద్ సమాజంలో ఉన్న శిష్ట సంస్కర్తలతో కలిసి భాగ్యరెడ్డి ముందుకు నడిచారు. ఆ క్రమంలో ఆయన అనేక అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. నిజాం పాలన కావటం వల్ల ప్రభుత్వం నుంచి దళితులకు లభించే సానుకూల పరిగణను వినియోగించుకుంటూ ఆనాటి నగర ప్రముఖులలో ఒకరిగా భాగ్యరెడ్డి ఎదిగారు. 1917లో విజయవాడలో జరిగిన చారిత్రాత్మక ఆదిమాంధ్ర మహాసభకు భాగ్యరెడ్డి అధ్యక్షుడిగా ఆహ్వానితులయ్యారు.
తెలుగులో మొట్టమొదటి మహానవల మాలపల్లిలో ఒక పాత్రగా నిలిచినప్పటికీ భాగ్యరెడ్డి వర్మకు అనంతర కాలంలో తెలుగువారి సామాజిక చరిత్రలో పెద్ద స్థానం లభించలేదు. 1938లో మరణించిన భాగ్యరెడ్డి స్మృతి పూర్తిగా అణగారిపోకుండా ఆయన కుటుంబం, ఉద్యమ సహచరులు కాపాడుతూ వచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం దళిత రాజకీయాలతో సహా అన్నీ మారిపోయాయి. 1985 తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దళిత చైతన్యం వెల్లువెత్తింది. కానీ ఒకనాటి నైజాం రాజ్యంలో గొప్ప సంస్కర్తగా, దళిత కార్యకర్తగా నిలిచిన భాగ్యరెడ్డికి రావాల్సిన గుర్తింపు రాలేదు. భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బిఎస్ వెంకట్రావు, శ్యామ్ సుందర్ వంటి వారితో కూడిన హైదరాబాద్ దళిత ఉద్యమ ప్రస్థానాన్ని చరిత్రీకరించిన పిఆర్ వెంకటస్వామి పుస్తకం అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసిపేషన్ దశాబ్దాల పాటు అలభ్యంగా మసగబారిపోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమం అందుకుంటున్న వేళ పరిశోధించి విస్తృత చిహ్నాల స్ఫూర్తిని పునరుద్ధరించాలన్న సంకల్పం వల్ల భాగ్యరెడ్డి ప్రధాన కథనాలలోకి రాసాగారు. చెల్లాచెదురుగా ఉన్న తెలంగాణ దళిత చైతన్య కథనాలను కఠోర శ్రమతో పోగు చేసి మిగిలిన వ్యక్తులతో మాట్లాడి గొప్ప కృషి చేసినవాడు సంగిశెట్టి శ్రీనివాస్. అలనాటి తెలంగాణ వికాసోద్యమంలో పరిశోధకుడిగా ఆదిరాజు వీరభద్రరావు ఎంతటి పని చేశారో సంగిశెట్టి శ్రీనివాస్ 25 ఏళ్ల కిందట మొదలైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పరిశోధకుడిగా అంతటి పాత్ర నిర్వహించారు. తెలంగాణ జర్నలిజం చరిత్ర, కథా సాహిత్య చరిత్ర, అనేక జీవిత చరిత్రలు, ఆంధ్ర ప్రాంత అగ్రవర్ణ రచయితలతో సహా అందరి అలభ్య రచనల సేకరణ చేసిన సంగిశెట్టి ఇప్పుడు బహుజన సాహిత్యం మీద ప్రత్యేకంగా గురిపెట్టారు. భాగ్యరెడ్డి వర్మ కుమారుడు ఎంబి గౌతమ్ రాసిన భాగ్యోదయం, గెయిలాం వెట్ రాసిన దళిట్స్ అండ్ ది డెమోక్రాటిక్ రెవల్యూషన్, అబ్బసాయిలు రాసిన దళిత్ రీడర్షిప్ ఇన్ ఇండియా వంటి పుస్తకాలు కొన్ని తప్ప 25 ఏళ్ల కింద తెలంగాణ హైదరాబాద్ దళిత ఉద్యమం గురించి పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. దొరికిన వాటిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి విశ్వవిద్యాలయాలలోని పరిశోధక వ్యాసాలు, ఇంకా అనేక ఉద్యమ చరిత్ర గ్రంథాలు, ఆత్మకథలు, పత్రికలు వీటన్నిటినీ శోధించి భాగ్యరెడ్డి వర్మతో పాటు ఆనాటి తెలంగాణ దళిత నాయకుల విశేషాలన్నీ సంగిశెట్టి ఆవిష్కరించారు. తన అన్ని సాహిత్యేతర పరిశోధక ప్రచురణలలోనూ దళిత కోణాన్ని, సమాచారాన్ని అంతర్భాగం చేశారు. ఈ మధ్యనే విడుదలైన సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ దళితోద్యమ చరిత్ర ఆధునిక తెలుగు సామాజిక చరిత్రలన్నిటిలోనే ప్రత్యేకమైనది, విశిష్టమైనది. ఇందులోని సమాచారమంతా సంగిశెట్టి సుమారు 2 దశాబ్దాలుగా పోగు చేస్తూ వస్తున్నదే. దళిత శ్రేణుల నిర్వచనాలను, బౌద్ధ కాలం నుంచి మూలాలను సంగిశెట్టి ఇందులో చర్చించారు. ఆసఫ్ జాహీ కాలం నుంచి ఆధునికత ప్రయాణాన్ని సూచించారు. దళితుల సాంప్రదాయం, వృత్తులు, వారి కళారూపాలు, ఉద్యమాలలో దళితుల స్థానం, దళితుల సొంత ఉద్యమాలు వీటన్నిటినీ సంగిశెట్టి శ్రీనివాస్ ఈ పుస్తకంలో విపులంగా చర్చించారు. ఈ పుస్తకంలోని బలం కేవలం చరిత్ర పుస్తకం కావడం కాదు, చరిత్రలు విస్మరించిన చరిత్ర పుస్తకం కావడం. మౌలిక ఆధారాలను, ఆకారాలను సేకరించడంలో అగ్రవర్ణ చరిత్రల విషయంలో లభించినంత సౌలభ్యం ఇటువంటి చరిత్రలలో దొరకదు. అంబేద్కర్ కంటే 3-4 సంవత్సరాల ముందు పుట్టిన భాగ్యరెడ్డి వర్మ హేతుబద్ధ వివేచనను, పౌరాణిక కథనాలను ప్రశ్నించే కుతూహలాన్ని, సామాజిక సమానత్వ ఆదర్శాన్ని అలవర్చుకున్నారు. అంటే ఆయన మెలిగిన సమాజంలో ఆయా ప్రగతిశీల భావాలు ఉనికిలో ఉన్నాయన్నమాట. దళితులు ఒకప్పుడు దేశ పాలకులని, అందుకని రెడ్డి అని పేరు చివర ఉండాలని కుటుంబ శైవ గురువు సూచన మేరకు భాగ్యరెడ్డి అన్న పేరు ఆయన తల్లిదండ్రులు పెట్టారు. మత ప్రచారకుల ద్వారా కూడా ఆత్మాభిమాన సందేశాలు అందుతూ ఉండేవన్నమాట. అంబేద్కర్ కంటే ముందే సామాజిక న్యాయ, సమానత్వ భావాలను విస్తృతంగా ప్రచారం చేసిన భాగ్యరెడ్డి వర్మ 1930 ప్రాంతంలో చరిత్రాత్మక రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు అంబేద్కర్ ప్రాతినిధ్యాన్ని సమర్థించడం ద్వారా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్టు సూచించారు. స్వాతంత్ర్య అనంతరం భాగ్యరెడ్డి కుమారుడు కాంగ్రెస్ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సమకాలంలో భాగ్యరెడ్డికి ఇతర దళిత సంస్కర్తలకు మధ్య సమన్వయము ఉండేది, విభేదాలు కూడా ఉండేవి. భాగ్యరెడ్డి వర్మ జీవితాన్ని, ఆచరణను కథనం చేస్తూ రాసిన ప్రత్యేక చరిత్ర గ్రంథం దళితోద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ కూడా సంగిశెట్టి శ్రీనివాస్ ఈ ఏడాదే ప్రచురించారు. ప్రాంతీయ, శ్రేణీయ చరిత్రల ద్వారానే సమగ్రమైన భారత చరిత్ర నిర్మితమయ్యేది. సంగిశెట్టి శ్రీనివాస్ రాసిన తెలంగాణ దళితోద్యమ చరిత్ర అందుకు ఒక మంచి నమూనా. పరిశోధన, సత్యాన్వేషణ కాలం చెల్లిన విలువైన రోజుల్లో ఇంతటి నిష్ఠాగరిష్ఠుడైన పరిశోధకుడు ఉండడం తెలుగువారికి లభించిన మంచి అవకాశం.